హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు ముందు మార్కెట్ ఎలా ఉందో మాట్లాడుకుందాం. తర్వాత ఈరోజు మార్కెట్‌లో ఏమేమి న్యూస్ వచ్చినాయో కూడా మాట్లాడుకుందాం. సో మార్కెట్ అయితే ఈరోజు సేమ్ మిక్స్డ్ సిగ్నల్స్ చూపించింది. సో ఈరోజు మార్కెట్‌లో గెయినర్ ఎవరు, లూజర్ ఎవరు అనుకుంటే లూజర్ వచ్చేసరికి టెస్లా. టెస్లా లాస్ట్ ఆల్మోస్ట్ 3% టుడే. అండ్ గెయినర్ ఎవరన్నా ఉన్నారంటే ఐ థింక్ వాల్మార్ట్. వాల్మార్ట్ గాట్ ఆల్మోస్ట్ 1% గెయిన్. అండ్ మిగతా ఈ ఈ లూజర్స్‌గా టెస్లా సెలెక్ట్ చేసిన మనీ అన్నీ ఎటు ఫ్లో అయినాయి అంటే ఇట్ వెంట్ టు నైకీ, ఇట్ వెంట్ టు కోకా కోలా, ఇట్ వెంట్ టు షెవ్రాన్. సో ఈ కంపెనీస్‌కి ఫ్లో అయినాయి. సో లూజర్ వచ్చేసరికి టెస్లా, గెయినర్ వచ్చేసరికి వాల్మార్ట్. సో చూసినట్టయితే ఏ సెక్టర్ కూడా ఈరోజు ఫుల్ గ్రీన్‌గా లేదు. ఎక్సెప్ట్ పెట్రోలియం అండ్ గ్యాస్. బట్ రెస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ రెడ్ అండ్ రెడ్ అండ్ గ్రీన్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు టెస్లా ఆల్మోస్ట్ 3% లూజ్ అయింది. ఏం కారణం ఉంది ఈ 3% లూజ్ అవ్వడం అంటే జస్ట్ బికాస్ ఆఫ్ సేల్స్ గైస్. నిన్న మనం మాట్లాడుకున్న వీడియోలో టెస్లా వాల్యుయేషన్‌కి, టెస్లా స్టాక్ ప్రైస్‌కి సంబంధమే లేదసల. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 1.5 ట్రిలియన్ ఉంది. సేల్స్ చూస్తుంటేనేమో, రెవెన్యూ చూస్తుంటేనేమో నాట్ ఈవెన్ మోర్ దాన్ $100 బిలియన్. అండ్ ఈ రోబో టాక్సీస్ మీద టెస్లా చాలా పాజిటివిటీ చూపించి ప్రైజెస్ ఇంక్రీజ్ చేసింది స్టాక్ ప్రైస్‌ని. కానీ వేమో ఇస్ ద మార్కెట్ లీడర్ రోబో టాక్సీస్‌లో. వేమో టోటల్ రెవెన్యూ అంతా చూస్తే లెస్ థాన్ $500 మిలియన్. నాట్ ఇన్ బిలియన్, $1,000,000. సో నాట్ క్లోజ్ టు 1 బిలియన్. బట్ ఈ ఒకాల ఇన్ కేస్ వేమోని టెస్లా బీట్ చేసి రెవెన్యూ మొత్తం తీసుకొచ్చుకున్నా సరే, ఇట్స్ నాట్ గివెన్ క్లోజ్. It's not even close to 1.5 trillion. Imagine that. Whereas Uber is how much? Uber is almost close to a $150 billion market cap. Whereas Lyft close to somewhere around 80 billion to $100 billion market cap. ఈ 2 కంపెనీస్‌ని కంబైన్ చేసినా సరే, ఆ రెవెన్యూ మొత్తం తీసేసుకున్నా సరే టెస్లా 1.5 ట్రిలియన్‌కి ఇట్స్ నాట్ ఈవెన్ యాడింగ్ అప్. సో అందుకు ఐయామ్ వెరీ బేరిష్ ఆన్ టెస్లా. అండ్ ఐ ఫీల్ లైక్ టెస్లా ఈస్ గోయింగ్ టు బి ఇన్ ఎ బబుల్. టెస్లా బబుల్ ఈస్ గోయింగ్ టు బస్ట్. అండ్ ద స్టాక్ ప్రైస్ ఈస్ ఐ డోంట్ సీ ఒకసారి మీరు స్టాక్ ప్రైస్ చూసినట్టయితే మనం 1 వీక్ చార్ట్ చూసినా సరే ఇది డౌన్ ట్రెండ్‌లోకి వెళ్తుంది. సెల్లర్స్ ఎక్కువ మంది వస్తున్నారు బయర్స్ కంటే. సో దాని అర్థం ఏంటంటే టెస్లా చాలామంది ప్రాఫిట్స్ బుక్ చేస్తున్నారు. ఎవరైతే ఎర్లీ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ ప్రాఫిట్ బుక్ చేసేసుకొని దే స్టార్టెడ్ సెల్లింగ్ దే స్టాక్స్. సో అందుకు ఐఎమ్ వెరీ బేరిష్ ఆన్ టెస్లా. అట్ ద సేమ్ టైమ్ వాల్యుయేషన్స్ ఆర్ నాట్ మ్యాచింగ్ ఫర్ టెస్లా. సో అందుకు నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు మార్కెట్‌లో ఏమేమి న్యూస్‌లు ఉన్నాయో ముందు మాట్లాడుకుందాం. దాని తర్వాత మనం పోర్ట్‌ఫోలియో రివ్యూ చూద్దాం. ఈరోజు మార్కెట్‌లో న్యూస్ వచ్చేసరికి సాఫ్ట్ బ్యాంక్ ఈస్ ఇన్వెస్టింగ్. సాఫ్ట్ బ్యాంక్ ఆల్మోస్ట్ బాట్ $4 బిలియన్ వర్త్ ఆఫ్ కంపెనీ కాల్డ్ డిజిటల్ బ్రిడ్జ్. సో ఫ్యూచర్ మొత్తం డేటా సెంటర్స్ కాబట్టి సో సాఫ్ట్ బ్యాంక్ గాని, గూగుల్ గాని ఆల్మోస్ట్ స్పెండింగ్ లైక్ $9-10 బిలియన్ ఓవర్ ద లాస్ట్ 1 వీక్ టు బై డేటా సెంటర్స్. At the same time, Nvidia also bought a company related to AI technology. So yeah, the future is data centers, and a lot of people are start building data centers. And next వచ్చేసరికి సిల్వర్. ఈరోజు అసలు సిల్వర్ పడిపోయింది లాస్ట్ ఆల్మోస్ట్ 4% ఆఫ్ ఇట్స్ వాల్యూ. 80 నుంచి 70, ఆల్మోస్ట్ క్లోజ్ టు 80 నుంచి 72 పడిపోయింది. ఎందుకు? రీజన్ ఏంటి? అని మాట్లాడుకుందాం దాని గురించి. సో మ్యాటర్ ఏంటంటే చైనా వాడు కొత్త రూల్ తీసుకొచ్చాడు. ఆ రూల్ వల్ల సిల్వర్ ప్రైసెస్ ఎఫెక్ట్ అయింది ఈరోజు. నాట్ ఓన్లీ థట్, మార్కెట్‌లో ఈ వార్స్ గురించి స్పెక్యులేషన్ న్యూస్ ఏదైతే ఉందో, వార్స్ గోయింగ్ టు ఎండ్ అనేది సో కొద్దిగా పాజిటివిటీని డ్రైవ్ చేసింది. సో వార్స్ ఎండ్ అవుతుందంటే ఎకానమీ కొద్దిగా స్టేబుల్ అవుతుంది. ఎకానమీ స్టేబుల్ అవుతుందంటే సో గోల్డ్ ప్రైసెస్ కానీ, సిల్వర్ ప్రైసెస్ కానీ కొద్దిగా డ్రాప్ అవుతాయి. ఎందుకంటే పీపుల్ ఆర్ బిలీవింగ్ ఇన్ స్టాక్స్ ఇన్‌స్టెడ్ ఆఫ్ సిల్వర్. సిల్వర్‌ని, గోల్డ్‌ని ఎందుకు బై చేస్తారు పీపుల్? మోస్ట్‌లీ మార్కెట్ పడిపోతది. సో రిస్క్ ఎందుకని చెప్పేసి గోల్డ్‌లో గాని, సిల్వర్ గాని ఎప్పుడు పడిపోవు కాబట్టి స్ట్రాంగ్ కమోడిటీస్ కాబట్టి వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ ఇక్కడ మార్కెట్‌లో ఏమని వస్తుంది న్యూసు. సో ఈ వార్స్ అన్నీ ఆగిపోయే అవకాశాలున్నాయి. సో దాని కోసం సో పీపుల్ ఏందంటే ఇంకా సిల్వర్‌లో, గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయడం కన్నా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఎందుకంటే ఎకానమీ ఈస్ గోయింగ్ టు పెర్ఫార్మ్ వెరీ వెల్. అండ్ గోల్డ్‌మాన్ సాక్స్ ఓ రేటింగ్ ఇచ్చారు. ఆల్మోస్ట్ యూఎస్ ఎకానమీ 2.6% గ్రో అవుతది ఈ 2026 అని చెప్పి ఒక రేటింగ్ ఇచ్చారు. సో అది కూడా ఒక పాజిటివిటీని డ్రైవ్ చేసింది ఈరోజు మార్కెట్. సో దానికి పరంగా అదే కాకుండా చైనా వాడు తీసుకొచ్చిన రూల్ ఏంటంటే వరల్డ్‌లో సిల్వర్ మైనింగ్ ఎక్కడ జరిగినా సరే, దాని రిఫైనింగ్ మాత్రం 60-70% మొత్తం చైనాలో జరుగుతది. సో, ఆ రిఫైనింగ్ జరిగిన తర్వాత అది అక్కడున్న బయర్స్ ఎవరైతే బై చేయాలనుకుంటున్నారో, ఆ సిల్వర్‌ని ఫ్రమ్ చైనా రిఫైనరీస్ దగ్గర నుంచి, చైనా ఒక రూల్ పెట్టింది.
ఆ బయింగ్‌ని చైనా గవర్నమెంట్ అప్రూవ్ చేయాలి. నువ్వు ఇప్పుడెళ్లి డైరెక్ట్‌గా ఒక ఆర్డర్ పెడితే వచ్చేసిద్ది. కానీ ఇప్పుడు అలా గాదు. ఒక లేయర్ యాడుంది. ఆ లేయర్ ఏంటంటే గవర్నమెంట్. సో, ఇప్పుడు నువ్వు సిల్వర్ బై చేయాలంటే ఫస్ట్ కంపెనీకెళ్తది. దాన్ని గవర్నమెంట్ రివ్యూ చేస్తది. రివ్యూ చేసిన తర్వాత గవర్నమెంటోడు అప్రూవ్ చేస్తాడు. అప్రూవ్ చేస్తేనే ఈడు బై చేయగలుగుతాడు. లేదంటే బై చేయలేడు. సో, దీనివల్ల ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్ బ్లాకేజ్ ఫర్ లాట్ ఆఫ్ కంపెనీస్. ఎందుకంటే ఇక్కడ బయట ప్రొడక్షన్ వర్స్ కన్జంప్షన్ గాని మీరు డేటా చెక్ చేసుకుంటే ఇక్కడ చూడండి. ఇక్కడ సిల్వర్ సప్లై వర్స్ డిమాండ్. సో, సప్లై వచ్చేసరికి 2024 ప్రకారం 1,000,000,000 టన్. ఓకే. 1,000,000,000 టన్ ఉంటే కన్జంప్షన్ చూడండి ఎంతుందో. 120 101.2 బిలియన్ టన్ ఉంది. సో, 1.2 బిలియన్‌కి 1 బిలియన్‌కి ప్రొడక్షన్ వర్స్ కన్జంప్షన్‌లో ఆల్‌మోస్ట్ డెఫిసిట్ ఉందిక్కడ. సో, మార్కెట్‌లో షార్టేజ్ ఉంది సిల్వర్‌కి. ఆ షార్టేజ్‌ని అసలకే క్లెయిమ్ చేసుకోలేకపోతుంటే, దానికి తోడు ఈ రిస్ట్రిక్షన్ యాడ్ అవ్వడం వల్ల ఏందంటే, ఈ ఈ ఈ ఈ డిమాండ్ అనేది తగ్గదు. ఆటోమేటిక్ డిమాండ్ అనేది పెరిగిద్ది. కానీ సప్లై అనేది తగ్గిద్ది. సప్లై తగ్గడం వల్ల, డిమాండ్ పెరగడం వల్ల సిల్వర్ ప్రైస్ ఇంకా పెరుగుతది. కానీ ఇప్పుడు ఎందుకు తగ్గింది అంటే, సో దాన్ని కంపెనీస్ ఎలా ఓవర్‌కమ్ చేస్తారు? ఈ న్యూస్ ఎంత మటికి అది జనవరి 1 నుంచి ఎఫెక్ట్‌లోకి రాబోతుంది. చైనా గవర్నమెంట్ పాస్ చేసిన రూల్ ఏదైతే ఉందో సిల్వర్‌కి సంబంధించింది. అది జనవరి 1 నుంచి అమలవ్వబోతుంది. సో, అందుకు ఇంకా ఈ మార్కెట్ మిక్స్డ్ సిగ్నల్స్ చూపిస్తుంది. సో, ఇదొకటి. ఇక్కడ మెయిన్ రీజన్ ఏందంటే సప్లైకి, డిమాండ్‌కి దేర్ ఇస్ ఎ డెఫిసిట్ ఓవర్ ఆల్‌మోస్ట్ 200,000,000 ఔన్స్. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ప్రొడ్యూసర్స్ వర్సెస్ కన్స్యూమర్స్ చూసుకున్నట్లయితే ప్రొడ్యూసర్‌లో టాప్ వచ్చేసరికి మెక్సికో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి చైనా ఉంది. పెరు, బొలివియా అండ్ పోలాండ్. సో, కానీ ఇక్కడ కన్స్యూమర్స్ చూడండి టాప్ వచ్చేసరికి చైనా ఉంది. సో, వరల్డ్‌లో ప్రొడ్యూస్ చేసే 40% సిల్వర్ మొత్తం చైనానే కన్జ్యూమ్ చేస్తుంది. ఎందుకు అంటే బ్యాటరీ టెక్నాలజీ. సో, చైనా ఈస్ ద మార్కెట్ లీడర్ ఇన్ బ్యాటరీ టెక్నాలజీ. బ్యాటరీ ప్రొడ్యూస్ చేయాలంటే మినిమమ్ 1 కేజీ సిల్వర్ కావాలి. ఒక కార్ బ్యాటరీ ప్రొడ్యూస్ చేయాలంటే 1 కేజీ సిల్వర్ కావాలి. 1 కేజీ సిల్వర్ అంటే యూ ఆర్ ప్రొడ్యూసింగ్ ఇన్ నంబర్స్ ఆఫ్ కార్స్. సో, ఆ కార్స్‌కి కావాల్సిన బ్యాటరీస్ అన్నీ ప్రొడ్యూస్ చేయాలంటే సో, దేర్ ఇస్ టూ మచ్ డిమాండ్ ఇన్ సిల్వర్. సడెన్‌గా పెరిగింది. సో, నెక్స్ట్ వచ్చేసరికి కన్స్యూమర్ వచ్చేసరికి ఇండియా. మనం మోస్ట్‌లీ జ్యువెల్లరీస్ సంబంధించిన కన్స్యూమే ఎక్కువ చేస్తాము. కానీ అంత ఇండస్ట్రియల్ సంబంధించిన సిల్వర్ కన్నా జ్యువెల్లరీకి సంబంధించిన సిల్వరే ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాం. కానీ యునైటెడ్ స్టేట్స్‌లో ఇండస్ట్రీస్ గాని, ఇన్వెస్ట్‌మెంట్స్ పరంగా గాని సిల్వర్‌ని ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు. జపాన్‌లో మోస్ట్‌లీ ఎలక్ట్రానిక్స్. ఏ జీపీయూస్ క్రియేట్ చేయాలన్నా, ఏ సీపీయూస్ క్రియేట్ చేయాలన్నా, ఏ ఏ ఎలక్ట్రానిక్ బోర్డ్ క్రియేట్ చేయాలన్నా వి నీడ్ సిల్వర్ టూ. సో, జపాన్ ఎలక్ట్రానిక్స్‌లో టాప్‌లో ఉంది. సో, ఆబ్వియస్లీ దే యూజ్ సిల్వర్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ దే డోంట్ హోల్డ్ సిల్వర్ యాస్ ఎ జ్యువెల్లరీ in their homes. And Germany, same thing, manufacture. Germany is a top manufacturer into automobiles. So, if you're producing automobiles, you need silver too. So, that is the reason. టాప్ ప్రొడ్యూసర్‌కి, టాప్ కన్స్యూమర్ చూసినట్టయితే సో, చైనా ఈస్ ద మోస్ట్ కన్స్యూమర్. అందుకే చైనా ఫ్యూచర్‌లో సిల్వర్ ప్రొడక్షన్ తగ్గుతుంది. డెఫిసిట్ అవుతుంది అక్కడ. ఆల్‌మోస్ట్ 20% డెఫిసిట్ ఉంది మార్కెట్‌లో సిల్వర్ సంబంధించింది. సో, మనం 40% గ్లోబల్‌లో కన్జ్యూమ్ చేస్తున్నాం. సో, వాళ్ళు ఒక పరంగా చూసుకున్నారంటే వాళ్ళ కంట్రీని వాళ్ళు సేఫ్ సైడ్ పెట్టుకోవాలని చెప్పేసి సిల్వర్‌ని ఇలా బ్లాకేడ్ పెట్టారని చెప్పి ఇండస్ట్రీ ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. బట్ లెట్స్ సీ హౌ ఇట్స్ గోనా వర్క్. అండ్ అలానే కాకుండా సిల్వర్ రిఫైనింగ్ వచ్చేసరికి సో, చైనా ఈస్ లైక్ ఆల్‌మోస్ట్ 60-70% రిఫైనింగ్ చేస్తుంది సిల్వర్ మొత్తాన్ని. మీరు కానీ ఇక్కడ చూసినట్టయితే ప్రొడ్యూసర్ ఎవరో మెక్సికో టాప్. కానీ మెక్సికో రిఫైన్ చేయలేదు. మెక్సికో ఏం చేస్తదంటే రా మెటీరియల్ లైక్ సిల్వర్ అనేది రాగా వస్తది. అంటే లైక్ బంచ్ ఆఫ్ మెటల్స్‌తో కంబైన్ అయి ఉంటది. కంబైన్ అయి ఉన్నప్పుడు దాంట్లో కాపర్‌ని సెపరేట్ చేయడం గాని, మెగ్నీషియంని సెపరేట్ చేయడం గాని, అల్యూమినియం సెపరేట్ చేయడం గాని, సిల్వర్‌ని సెపరేట్ చేయడం గాని, ఇలా సెపరేట్ చేయాలంటే చైనా ఈస్ ద మోస్ట్ ఆఫ్ ద రిఫైనింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ చైనా. సో, 60-70%. నెక్స్ట్ వచ్చేసరికి ఇండియా 8-10% అండ్ యునైటెడ్ స్టేట్స్. సో, ఇలా చూసినట్లయితే చైనా ఈస్ కంట్రోలింగ్ ఆల్‌మోస్ట్ 70%. ఇప్పుడు ఈ 70% సిల్వర్‌ని చైనా చేతిలో పెట్టుకుంది. ఎవరికి అమ్మాలో, ఎవరికి అమ్మకూడదో చైనా గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. సో, దానివల్ల చాలా కంపెనీస్ గోయింగ్ టు ఎఫెక్ట్, చాలా కంట్రీస్ గోయింగ్ టు ఎఫెక్ట్. అండ్ చాలామంది ఏమంటున్నారంటే సో, చైనా అండ్ లాట్ ఆఫ్ కంట్రీస్ లైక్ ఇండియా గాని, రష్యా గాని, లేదంటే బ్రెజిల్ గాని, ఈ బ్రిక్స్ ఏదైతే ఫార్మ్ చేసిందో, సో డాలర్ కరెన్సీని కాకుండా ఈ బ్రిక్స్ కరెన్సీని మనం ఎక్కువ యూసేజ్ చేసేలాగా క్రియేట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాయి కాబట్టి, ఈ మెటల్స్ త్రూ మనీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు గోల్డ్ ఉందనుకోండి. గోల్డ్ మీ దగ్గర ఒక $1000 వర్త్ ఆఫ్ గోల్డ్ ఉంది. సో, దానికి తగ్గట్టు $1000 వర్త్ ఆఫ్ లోన్ తీసుకోవచ్చు మనం బ్రిక్స్ దగ్గర నుంచి. సో, ఇక్కడ అలా కాకుండా యూఎస్‌లో అయితే మనీ రేస్ చేయాలనుకోండి బాండ్స్ గాని, ట్రెజరీ బాండ్స్ గాని ఇలా మనీ రేస్ చేస్తారు. కానీ ఎప్పుడన్నా యూఎస్‌కి కానీ, మన కంట్రీ కానీ పడకపోతే యూఎస్ ఆటోమేటిక్‌గా బ్లాక్ చేస్తది. మన మనీ మొత్తాన్ని లైక్ హౌ యూఎస్ డిడ్ ఫర్ రష్యా.
సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని బ్రిక్స్ అనేవాళ్ళు దీన్ని కంట్రోల్ చేస్తున్నారు అని చెప్పి ఒక స్పెక్యులేషన్ కూడా ఉంది మార్కెట్‌లో. నెక్స్ట్ వచ్చేసరికి బేసల్ 3 మేక్స్ ఇట్ అఫిషియల్ గోల్డ్ ఈస్ మనీ. సో, ఈ బేసల్ 3 అనేది ఒక ఆర్గనైజేషను. సో, అది బ్యాంక్స్ సంబంధించింది. సో, ఈ కరెన్సీ ఎలా వర్క్ అవుతది? కరెన్సీ తగ్గట్టు కరెన్సీ ప్రొడ్యూస్ చేస్తారు కాబట్టి, ఆ ప్రొడ్యూస్ చేయడానికి బ్యాక్ ఏంటి? బాండ్స్ గాదు. బాండ్స్ అనేది లైక్ ఎ పేపర్. సో, నోబడీ బిలీవ్స్ ఇన్ బాండ్స్ ఎనిమోర్. సో, మీ దగ్గర ఇంత గోల్డ్ ఉంటే ఇంత మనీ ప్రొడ్యూస్ చేయాలి అని ఒక 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 రెగ్యులేషన్ తీసుకొచ్చేది బేసిల్ 3. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఉంది. బ్యాంక్ అని ఇంత మనీ సర్క్యులేట్ చేసేటప్పుడు వాళ్ళ దగ్గర ఇంత మినిమమ్ ఇంత గోల్డ్ హోల్డ్‌లో ఉండాలి. ఇంత సిల్వర్ హోల్డ్‌లో ఉండాలి అనే రూల్స్ ఉంటాయి. సో, అది బేసిల్ 3 క్రియేట్ చేస్తది ఆ రూల్స్ అన్నిటిని. సో, నెక్స్ట్ వచ్చేసరికి షాంఘై. షాంఘై సిల్వర్ ప్రైస్ గాని, యూఎస్ సిల్వర్ ప్రైస్ గాని చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ చూసినట్టయితే మీరు సో, మనది 72 ఉంది. వాళ్ళది ఆల్‌మోస్ట్ $78, $79 ఉంది. ఒక 1 ఔన్స్ సిల్వర్ వచ్చేసరికి. సో, ఎందుకు అంత డిఫరెన్స్ ఉందంటే, షాంఘై సిల్వర్ వచ్చేసరికి వాళ్ళ దగ్గర ఎంత మెటల్ ఉంటే అంత మెటల్ తగ్గట్టు ప్రైజ్ ఉంటది. కానీ ఇక్కడ యూఎస్‌లో వచ్చేసరికి అలా గాదు. పేపర్ బేస్డ్. సో, పేపర్ బేస్డ్ సిల్వర్ ప్రైజ్ ఉంటది. సో, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర స లెట్స్ సే 10 టన్స్ ఆఫ్ సిల్వర్ ఉందనుకోండి. సో, షాంఘై వాళ్ళ దగ్గర 10 టన్స్ ఉంది. రియాలిటీ ఒరిజినల్‌గా. వాళ్ళ దగ్గర ఇన్వెంటరీ ఉంది 10 టన్స్. కానీ యూఎస్‌లో 10 టన్స్ లేదు. 5 టన్నే ఉంది. కానీ సిల్వర్ ప్రైస్ మాత్రం సేమ్ ఉంది. సో, మీ దగ్గర అంత సిల్వర్ లేకపోయినా ప్రైస్ మాత్రం సేమ్ పెడతారు. ఎందుకంటే పేపర్ బేస్డ్. సో, ఇప్పుడు సిల్వర్ ఈటీఎఫ్స్ ఉన్నాయి. సిల్వర్ స్టాక్స్ క్రియేట్ చేసినప్పుడు వాళ్ళిప్పుడు 100 స్టాక్స్ క్రియేట్ చేశారనుకోండి. ఆ 100 స్టాక్స్ ఒక్కొక్క స్టాక్ వచ్చేసరికి 1 ఔన్స్ అనుకోండి. వాళ్ళ దగ్గర 1 ఔన్స్ ఉండాలి. అది చైనా వాళ్ళ దగ్గర ఉంది. కానీ యూఎస్‌లో అలా 1 ఔన్స్ లేదు. వాళ్ళ దగ్గర ఒక 60-70 ఔన్సే ఉంది. కానీ 100 స్టాక్స్ ఉన్నాయి. సో, 1 స్టాక్ ఈక్వల్ టు 1 ఔన్స్ అనుకున్నప్పుడు యూఎస్‌లో 60 ఔన్సే ఉన్నాయి. 60 స్టాక్స్ 100 స్టాక్స్ ఉన్నాయి. కానీ 60 ఔన్సే ఉంది. కానీ చైనాలో అయితే 100 స్టాక్స్‌కి 100 ఔన్స్ ఇన్వెంటరీ అవైలబుల్‌గా ఉంది. సో, అందుకు వాళ్ళ ప్రైస్‌కి, మన ప్రైస్‌కి డిఫరెన్స్ ఉంది. సో, దీనివల్ల అన్‌సర్టెనిటీ ఉంటది. ఎందుకంటే చాలామంది ఇక్కడ చీప్‌గా బై చేస్తారు. అక్కడ సెల్ చేస్తా ఉంటారు. సో, ఇక్కడ ఈ డిఫరెన్స్ ఉండటం వల్ల ఏందంటే, ఈ ప్రైస్ ఫ్లక్చుయేట్ అవుతా ఉంటది. సో, దానివల్ల కూడా ప్రైస్ ఎఫెక్ట్ అయింది సిల్వరు. సో, దానివల్ల సిల్వర్ ప్రైస్ డ్రాప్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి కామెక్స్. కామెక్స్ అనేదేందంటే, ఈ యూఎస్‌లో సిల్వర్ హోల్డ్ చేసేది ఈ కామెక్స్. కింద చూసుకోవచ్చు మనం డేటా మొత్తాన్ని. సో, దీని ఇన్వెంటరీ చూసినట్టయితే, ఈళ్ళ ఇన్వెంటరీ డౌన్ అవుతుంది. చూడండి. ఈ 2025 చార్ట్ చూసినట్టయితే 2025లో ఇక్కడ స్టడీగా ఉండి మళ్ళీ దాని తర్వాత సెప్టెంబర్ నుంచి డౌన్ అయింది. కానీ షేర్స్ పెరిగినియి. ఇన్వెంటరీ పెరగట్ల. ఇన్వెంటరీ డౌన్ అవుతుంది. ఎందుకంటే కన్జంప్షన్ ఉందక్కడ. ప్రొడక్షన్ లేదు. కన్జంప్షన్ ఎక్కువుంది. సో, దానివల్ల ఇన్వెంటరీ డౌన్ అవుతుంది. ప్లస్ ప్రొడక్షన్ ఏం పెంచట్లేదు. యూఎస్‌లో రిఫైనరీస్ ఏమి యాడ్ చేయట్లేదు. అలా అని వేరే కంట్రీస్ ఏమన్నా రిఫైనరీస్ యాడ్ చేస్తున్నాయంటే లేదు. సో, అట్ ద సేమ్ టైమ్ చైనా వచ్చేసరికి ఈ లాట్ ఆఫ్ రా మెటీరియల్స్ రిఫైన్ చేయడానికి చైనా ఈస్ ద టాప్ గ్లోబల్ మేకర్. సో, సో దీనివల్ల చాలా కంపెనీస్ ఎఫెక్ట్ అవ్వబోతున్నాయి. సో, అందుకు ఈరోజు సిల్వర్ ప్రైస్ డ్రాప్ అయింది. సో, దీన్ని మనం బబుల్ అనుకోవచ్చా అంటే లేదు. సో, బబుల్ అయితే కాదు. సిల్వర్ ఏమన్నా 2008, 2011 టైమ్‌లో 1980స్ టైమ్‌లో డ్రాప్ అయినట్టు సిల్వర్ ప్రైస్ మళ్ళీ డ్రాప్ అవుతదా అని అడిగితే ఐ డోంట్ థింక్ సో. సిల్వర్ ప్రైస్ ఈస్ నాట్ గోనా డ్రాప్ లెస్ థాన్ $50. ఎందుకంటే కన్సంప్షన్ ఎక్కువుంది. డెఫిసిట్ ఉంది మార్కెట్‌లో. సో, డెఫిసిట్ తగ్గట్టు ప్రొడక్షన్ లేదు. సో, దానివల్ల సిల్వర్ ప్రైస్ డ్రాప్ అవ్వదని జెప్పి ఆహ్, అనలిస్ట్ చెప్తున్నారు బయట. సో, బట్ ఇన్ రియాలిటీ లెట్స్ సీ వాట్స్ గోనా హ్యాపెన్. అండ్ వి కెనాట్ ప్రెడిక్ట్ సిల్వర్ ప్రైస్ బికాస్ ఆఫ్ దిస్ రీసెంట్ న్యూస్. సో, కానీ ఒక ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవాలనుకుంటే సిల్వర్ ప్రైస్ ఎక్కడి దాకా ఎళ్ళొచ్చు అనుకుంటే చెప్పలేం. ఇట్స్ వెరీ హార్డ్ టు సే. But yeah, that's all I have for today, guys. So, and before closing this video, let's review the portfolio. So, what happened to the portfolio? So, ఈరోజు పోర్ట్ఫోలియోలో మనం ఆల్మోస్ట్ 0.14% లాస్ అయ్యాం. సో, విచ్ ఈస్ $85. బట్ నథింగ్ టు వరీ. సో, బికాస్ ఆఫ్ దిర్ ఈస్ నో పాజిటివ్ అండ్ నెగెటివ్ న్యూస్. బట్ ఈరోజు మైక్రో స్ట్రాటజీ కొద్దిగా బిగ్గెస్ట్ లూజర్ అనుకోవచ్చు మనం. అండ్ ఫుబోలో కూడా పెద్ద న్యూస్ ఏం లేదు. పాజిటివ్‌గా న్యూస్ లేదు. పెద్ద ఫండమెంటల్స్ కూడా ఇంకా మీ క్వార్టర్ రిజల్ట్స్ ఇంకా రాలేదు కాబట్టి సో, ఆబ్వియస్లీ సో, Fubo is showing some mixed signals, but I'm very bullish on Fubo and MicroStrategy too. So, these both stocks are going to perform in 2026 almost. uh, There is 100% upside value for these two stocks.
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కావా ఇట్స్ ఆల్రెడీ గేమ్ మీ 15% రిటర్న్. సో కావా నేను లైక్ ఇన్వెస్ట్ చేసి ఆల్మోస్ట్ 1 మంత్ కూడా కావాలి. నేను డిసెంబర్ స్టార్టింగ్లో ఇన్వెస్ట్ చేశాను. ఎండ్ ఆఫ్ డిసెంబర్ కల్లా ఐ గాట్ 15%. ఐఎమ్ వెరీ బులిష్ ఆన్ కావా. కావా విల్ రీచ్ టు అట్లీస్ట్ $100 to $120 a stock by 2026. That's what my expectation for Kava. But let's see how it's gonna happen. Next వచ్చేసరికి ఎల్ఫ్ బ్యూటీ. వచ్చేసరికి ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్ అవుట్ దేర్. అండ్ it's a competition to Alta. Alta is already having great financials, great fundamentals. But why I was holding Elf because Elf అనేది ఏంటంటే ఈ స్టాక్ టూ వైటాలిటీ ఉంటుంది. సో అల్టా అనేది ఏంటంటే టూ స్టేబుల్గా ఉంటుంది. సో అట్ ద సేమ్ ఎల్ఫ్ ఎందుకు ఒకప్పుడు 160 180లో ఉన్న డాలర్స్ ఎల్ఫ్ ఇప్పుడు ఆల్మోస్ట్ 70 80 పడిపోయింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ టారిఫ్ న్యూస్. వన్స్ ఈ టారిఫ్ న్యూస్ కానీ క్లియర్ అయిందంటే ఎల్ఫ్ స్టాక్ విల్ గెట్ బ్యాక్ టు $180. సో అందుకు నేను ఐఎమ్ వెరీ బులిష్ ఆన్ ఎల్ఫ్. సో యా, దట్స్ ఆల్ ఐ హ్యావ్ టు సే అబౌట్ మై పోర్ట్ఫోలియో గైస్ ఫర్ టుడే. And if you want me to review any particular stock or any particular commodities, please feel free to add those ticker codes in the comment. So I am going to review them. Thank you for watching. Have a good night.